హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు మిస్టర్ ఆనంద్ నవలలోని 4వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే కానీ, ఛానల్లో ఉన్న నవలలు విన్నట్లయితే కానీ, మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి, వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం వల్ల నేను ఇంతవరకు రాగలిగానని భావిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. నిన్న మాలతితో అన్విత మాట్లాడుతున్న మాటలన్నీ పక్కనే ఉన్న ఆనంద్ వింటాడు. అన్విత గది నుంచి బయటకు వచ్చిన అతనికి తనను అన్విత ఇష్టపడుతోందా అని తనకు తానే ప్రశ్నించుకుంటాడు. అవును అని సమాధానమిస్తుంది అతని అంతరాత్మ. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. పబ్లో కూర్చుని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది అమృత. అప్పుడు ఒకతను వచ్చి హాయ్ అమృత అన్నాడు. అమృత కూడా హాయ్. యు ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ అమృత. కేవలం నీ కారణంగా నా కంపెనీకి రావాల్సిన ఆ ప్రాజెక్ట్ ఆ కిరణ్ గాడి కంపెనీకి వెళ్ళింది. అయితే నువ్వు ఆ కిరణ్ గాడి కంపెనీకి రిజైన్ చేశావని, బాండ్ అగ్రిమెంట్ అడ్డం పెట్టుకుని ఫైన్ కట్టాలని నిన్ను రిలీవ్ చేయకుండా బ్లాక్ చేస్తున్నాడని కార్పొరేట్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. సో వాట్? సో బాండ్ బ్రేక్ చేయడానికి కావాల్సిన అమౌంట్ నేను ఇస్తాను. నా కంపెనీలో జాయిన్ అవ్వు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు చెప్పు. నిన్ను నా గర్ల్ ఫ్రెండ్గా ఈ సొసైటీకి ఇంట్రడ్యూస్ చేస్తాను. అంతేకాదు, ఆ కిరణ్ కన్నా ఎక్కువ సాటిస్ఫై చేస్తాను నేను, అమృతతో అంటాడు. యూ బ్లడీ రాస్కెల్ అంటూ చెయ్యెత్తిన అమృతను ఆపి, కూల్ బేబీ, నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయి నాకు అంటూ తన విజిటింగ్ కార్డ్ టేబుల్పై పెట్టి వెళ్తాడు. ఇదంతా అప్పుడే వచ్చిన కిరణ్ వాళ్ళిద్దరినీ చూస్తాడు. అమృత దగ్గరికి వచ్చి, ఓహో, నేను నిన్ను రిజెక్ట్ చేశానని నా అపోనెంట్ని కలిశావు. నేనింతే, నేను మారను, నా క్యారెక్టర్ ఇంతే అంటూ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు కదా అమృత అని అంటాడు కిరణ్. లేదు కిరణ్, నేను నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇంతలో వాడే వచ్చాడు అంటూ చెప్పబోతున్న అమృతను ఆపి గుడ్ బై అంటూ వెళ్ళిపోయాడు కిరణ్. మౌనంగా ఉండిపోతుంది అమృత. అన్నవరం ప్రయాణానికి తయారై కూర్చుంది అన్విత. అప్పుడే వేణు వాళ్ళ తాతగారు బామ్మలతో పాటు వచ్చాడు. రండి పెద్దనాన్న అంటూ వాళ్ళని లోపలికి పిలిచింది కస్తూరి గారు. మీలాంటి ఆది దంపతులు మా పిల్లలకి తోడుగా వెళ్ళడం మా అదృష్టం అంటూ అంటారు కస్తూరి. అప్పుడే అన్విత వచ్చి ఆశీర్వాదం తీసుకుంది. మా మనవడు ఇంకా రాలేదా అని అడిగారు అన్వితని బామ్మగారు. అదిగో మీ మనవడు అంటూ అప్పుడే వచ్చిన ఆనంద్ని చూపించింది అన్విత. తాతగారు బామ్మలను పలకరించి ఓ 5 minutes అంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి తిరిగి వస్తాడు. తాతగారు బామ్మలతో పాటు ఆనంద్ అన్విత ప్రయాణం మొదలైంది. ఇంటికి వచ్చిన వేణుని అడిగింది రేవతి. ఎందుకు వేణు ఈ వయసులో తాతగారు ప్రయాణించడం అని అడిగితే, నేనేం చేయను చెప్పు, తాతగారే మేం కూడా వ్రతం చేసుకుంటా అంటూ బయలుదేరారు. అయినా ఒకందుకు మంచిదే, వీరిద్దరూ లేకపోతే వాళ్ళిద్దరూ చెరో రూమ్ తీసుకుని వేర్వేరుగా వ్రతం చేసుకుంటారు అంటాడు వేణు. ఓపెన్ టాప్ జీప్లో హైవే మీద జర్నీ చేస్తున్నారు ఆ నలుగురు. ఏమైనా ఆనంద్, నువ్వు ప్రెసిడెంట్ అయ్యాక చాలా మార్పులు వచ్చాయి ఊర్లోకి. మా కాలంలో రైతులకి ఎంత పెట్టుబడి పెట్టినా కూలీ డబ్బులు కూడా వచ్చేవి కావు. ఇప్పుడు నీ వల్ల వాళ్లకు ఆదాయం పెరిగింది, ఊరు కూడా బాగుపడింది అని మెచ్చుకున్నారు ఆనంద్ తాతగారు. అవునమ్మా, నువ్వు డాక్టర్ అయ్యాక కాన్పుకి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండట్లేదు. మీ ఇద్దరిది అరుదైన జంట అని అంటారు బామ్మగారు కూడా. ఇంతకీ ఏమైనా విశేషమా అని అడిగారు అన్వితను బామ్మగారు. లేదు అంటూ పొందికగా సమాధానమిచ్చింది అన్విత. నువ్వు ఉండవే, పెళ్ళైతే చాలు, విశేషమా అంటూ అందరినీ అడుగుతారు మీ ఆడవాళ్ళు. వాళ్ళని కొన్ని రోజులు సంతోషంగా ఉండనివ్వరు. ఒకసారి పిల్లల పెంపకంలో పడితే ఇదిగో మన వయసులో రావాల్సి వస్తుంది హనీమూన్కి అంటూ హాస్యమాడతారు తాతగారు. ఈ టాపిక్ అంతా మౌనంగా వింటున్న ఆనంద్ జీప్ ఆపాడు టీ తాగడానికి. మొత్తానికి సాయంత్రం అయ్యేసరికి అన్నవరం చేరుకున్నారు. కొండ మీదకి వెళ్ళి చెరో కాటేజ్ తీసుకున్నారు. ఆనంద్ అన్వితకు రూమ్ షేర్ చేసుకోవడం మొదటిసారైనా
ప్రయాణ బడలిక వల్ల నలుగురు చిన్న కునుకు తీశారు. రాత్రి అయ్యేసరికి భోజనం చేయడం కోసం రోడ్డు మీదకొచ్చారు. తాతగారు బామ్మగారులతో పాటు ఆనంద్, అన్విత. బాబు ఆనంద్, మీ తాతగారికి ఇడ్లీ చెప్పు. ఇక్కడ భోజనం ఎలా ఉంటుందో ఏమో, ఏది త్వరగా అరగదు ఆయనకి. అసలే బయటికి వచ్చామని అంటారు బామ్మ. అబ్బా, ఇడ్లీ రోజు ఇంట్లో ఇడ్లీనే కదా తింటుంది, బయటకు వచ్చిన ఇడ్లీనేనా అనుకుంటూ, బాబు ఆనంద్, ఆ ఇడ్లీకి సాంబార్ డిప్ చెప్పవయ్యా అని అంటాడు తాతగారు. బామ్మగారు గుర్రుమని చూస్తూ ఉంటుంది. మిగతా ముగ్గురు మీల్స్ తిన్నారు. బామ్మగారు తన పెరుగన్నాన్ని తాతగారికి ఇస్తుంది. ఆనంద్, అన్విత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, అప్పుడు తాతగారు, మీ బామ్మకి రాత్రిపూట పెరుగన్నం తినే అలవాట్లేదు, మరి నాకేమో పెరుగన్నం తినకుండా నిద్ర పట్టదు అని అంటారు. రాత్రిపూట ఆ రోడ్డు మీద లైటింగ్ చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నారు అందరూ. చల్లగాలి వీస్తోంది. తాతగారు స్వెటర్తో, బామ్మ షాల్తో ఫుల్ ప్రిపేర్గా వచ్చారు. పాపం ఆనంద్, అన్విత అలా చేతులు రుద్దుకుంటూ నడుస్తున్నారు. తాతగారు తన జీవిత అనుభవాన్ని మాటల్లో గూర్చి చెప్తూ ఉంటే వింటున్నారు. అప్పుడప్పుడు ఆయన మాట్లాడే తుంటరి సంభాషణలు, చిలిపి చలోక్తులు బామ్మగారికి తగులుతున్నాయో లేదో తెలియదు కానీ ఆనంద్ మరియు అన్వితకు కొంచెం గట్టిగానే గుచ్చుకుంటున్నాయి. ఆనంద్ ఒకసారి అన్విత వైపు చూశాడు. అన్విత పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కాటన్ శారీ కట్టుకుని, ఆమె ముంగురులు ముఖం మీద పడుతుంటే వెనక్కి తోసుకుంటూ చేతులు రుద్దుకుంటూ తన పక్కనే నడుస్తోంది. అతని కళ్ళకి కొత్తగా కనిపించింది. తనతో ఏమైనా మాట్లాడాలని అనిపించి ఏం మాట్లాడాలో తెలియక, ప్రాక్టీస్ ఎలా ఉంది అని అడిగాడు ఆనంద్. ఒక్కసారిగా ఆనంద్ వైపు చూసి అన్విత బానే ఉంది అంటూ జవాబిచ్చింది. అలా మొదలుపెట్టిన మాటలు ఎంతసేపు ప్రాక్టీసు, ఎరువులు, మొక్కలు, కేసెస్ అంటూ సాగుతున్నాయి. వీళ్ళ మాటలు విని విసుగొచ్చిందేమో ఆ చల్లగాలికి. తనతో పాటు ఆ సన్నజాజుల పరిమళాన్ని మోసుకొచ్చింది. ఆ రాత్రిపూట ఆ చల్లగాలిలో ఆ సన్నజాజుల పరిమళం ఆహ్లాదంగా అనిపించింది ఆనంద్కి. సన్నజాజులు తీసుకోండి అంటూ ఆ పూలమ్మే ఆవిడకి అక్కడికి వచ్చింది. సరే, ఒక మూర ఇవ్వు అన్నాడు ఆనంద్. ఆ అమ్మాయి జడ బారుగా ఉంది. ఒక మూర ఏం సరిపోతుంది, 2 మూరలు తీసుకోండి అన్నది పూలావిడ. 3 మూరలు ఇవ్వమంది అన్విత. ఆనంద్ ఆశ్చర్యంగా చూస్తూ, ఇంకో మూర బామ్మగారికి అని నవ్వింది అన్విత. ఆమెనే చూస్తూ ఉండిపోయాడు ఆనంద్ కూడా. ఆ నలుగురు అక్కడ వేడివేడిగా బాదం పాలు తాగి తిరిగి రూమ్కి చేరుకున్నారు. వాళ్ళని రూమ్ దగ్గర వదిలి వెళ్తున్న ఆనంద్ని పిలిచారు తాతగారు. ఓయ్ మనవడా, రేపు వ్రతం ఉంది, కొంచెం నిష్టగా ఉండాలయ్యా. నువ్వేమో సన్నజాజులు తీసుకొచ్చావు అని భుజం చరిచారు. అన్విత సిగ్గుపట్టం చూసిన బామ్మగారు, మీరు పదండి ముందుకు, మన సంగతి చూసుకుందాం అనగా, మన సంగతి ఏమిటి, మనం కూడా నిష్టగా ఉండాలి అని అంటారు తుంటరి తాతగారు. తమ కాటేజీకి చేరుకున్న ఆనంద్ మరియు అన్వితకి వాళ్ళకి ఏర్పడిన బంధాన్ని తిరిగి తాతగారు కొత్తగా పరిచయం చేయడంతో కొత్తగా అనిపించింది వారిరువురికి. ఒకరినొకరు చూసుకొని ఆ బెడ్ పైన చెరువు వైపు పడుకున్నారు. ఆలోచనల నడుమ అలసిపోవడంతో నిద్రలోకి జారుకున్నారు. ఆనంద్ నిద్రలేచేటప్పటికి అప్పుడే స్నానం చేసి చలికి వణుకుతూ చీర కట్టుకొని కుచ్చులు పెట్టుకుంటోంది. ఆమెను కొంతసేపు అలానే చూసి, హాట్ వాటర్ ఏంటి రావట్లేదా అని అడుగుతాడు. ఆమె అడ్డంగా తల ఊపింది. ఆనంద్ కూడా స్నానం చేసి వెళ్ళి తన డ్రెస్ తీసుకోపోతుంటే బావా అని పిలిచి, అమ్మ చెప్పింది పెళ్లి బట్టలు వేసుకోమని, నీ పట్టుపంచి తీసుకొచ్చాను. సరే అని కుర్తా పైజామా వేసుకుని భుజాల మీదుగా 2 సైడ్ వచ్చేలాగా పంచెని వేసుకున్నాడు. అన్వితను చూశాడు. తను కూడా పెళ్లి పట్టు చీర కట్టుకుంది. జుట్టంతా ఒకవైపు వేసి జడ వేసుకుంది. జుంకాలు పెట్టుకుంది. సరే అయితే నేను బయటకు వెళ్తున్నాను, నువ్వు రెడీ అయి వచ్చాయి అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. బయట చిన్న బడ్డీ కొట్టు దగ్గర టీ తాగుతూ వెయిట్ చేస్తున్నారు తాతగారు. ఆనంద్ వాళ్ళు అలా చూస్తూ ఉండగానే బామ్మగారు కంచిపట్టు చీర కట్టుకుని జుట్టు ముడిపెట్టుకుంటూ, అన్విత ఏమో తన నడుము దగ్గర చీరని సరిచేసుకుంటూ ఇద్దరూ నడుచుకుంటూ వచ్చారు. చాలా చక్కగా మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటూ, నల్లపూసలు కూడా వేసుకోవాల్సింది అన్నారు బామ్మగారు. అంతే, కోపంతో చురుక్కుమని చూసింది అన్విత ఆనంద్ వంక. ఆనంద్ కొంచెం జడుచుకున్నాడు. తాతగారు నవ్వుతూ, పెళ్ళాం చూపులు అణుబాము కన్నా శక్తివంతమైనవి అన్నారు. తాతగారు సీనియర్ సిటిజన్ కాబట్టి డైరెక్ట్ వ్రతం దర్శనానికి వెళ్ళిపోయారు. పాపం ఆనంద్, అన్విత క్యూ లైన్లో నుంచుని
వ్రతం దగ్గరికి చేరుకున్నారు. బాబు, నీ ధర్మపత్ని పేరేమిటి అని అడిగారు పంతులు గారు ఆనంద్ని. కొంచెం తడబడిన అన్విత అని చెప్పాడు ఆనంద్. ఆనంద్ నామధేయస్య ధర్మపత్ని అన్వితా నామధేయస్య సకుటుంబానాం అంటూ మొదలుపెట్టి కథలతో ముగింపు పలికారు పంతులు గారు. ఆ సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ప్రశాంతంగా తిరిగి రూమ్కి చేరుకున్నారు ఆనంద్ మరియు అన్విత. సరే అయితే మీ ముగ్గురికి ట్యాక్సీ బుక్ చేస్తాను, మీ ముగ్గురు ఊరు వెళ్ళిపోండి, నేను వైజాగ్ వెళ్ళి పని చూసుకుని వస్తానన్నాడు ఆనంద్. లేదు బావా, నేను కూడా వస్తాను వైజాగ్. వద్దు అన్నాడు ఆనంద్. ఎందుకు వద్దు? నేను నిన్ను డిస్టర్బ్ చేయను ప్లీజ్ అంటూ క్యూట్గా అడిగింది అన్విత. ఆమెను అలా చూసిన ఆనంద్ దగ్గరికి వెళ్ళి, అది కాదు అను, నువ్వు నాతో పాటు వైజాగ్ వస్తే నీతో పాటు తాతగారిని తీసుకువెళ్ళాలి. వాళ్ళని అంత దూరం ఎందుకు చెప్పు? అలాగని తాతగారు వాళ్ళని ఒంటరిగా ట్యాక్సీలో ఊరికి పంపించలేం కదా, అందుకే నువ్వు వాళ్ళతో పాటు ఊరెళ్ళు. కావాలంటే తర్వాత అందరితో చిన్న టూర్ ప్లాన్ చేస్తాను అంటూ అనునయంగా అన్వితతో చెప్పాడు ఆనంద్. అతని మాయలో సరే అంది అన్విత. ఇద్దరు తాతగారి రూమ్కి వెళ్తారు. అక్కడంతా గరం గరంగా ఉంది, ఎందుకంటే బామ్మగారు అలకపాన్ పెక్కారు. ఆనంద్ అన్వితను కళ్ళతోనే ప్రశ్నించాడు, ఏం జరిగింది అని. తెలీదు అని పెదవి విరిచింది. నేను వెళ్ళాల్సిందే, అక్కడ ఎలా ఉంటుందో చూడాల్సిందే. మీరు వెళ్ళారు కదా, వెళ్ళి 10 రోజులు అందరితో అన్నీ చెప్పుకున్నారు. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని చెప్పుకున్నారు అంటూ ఉన్నారు బామ్మగారు. వాళ్ళిద్దరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అలా చూస్తూనే ఉన్నారు. అప్పుడే తాతగారు, ఆనంద్ నువ్వైనా చెప్పు బాబు, ఇక్కడి నుంచి లంబసింగి వెళ్దాం అంటుంది మీ బామ్మ. ఇప్పుడెందుకు అక్కడికి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, ఇంటికి వెళ్ళిపోదామంటే వినట్లేదు అన్నారు తాతగారు. అన్నవరం టు లంబసింగి, అన్నవరం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది లంబసింగి. అవును బామ్మగారు, ఇందాక ఏదో అంటున్నారు, లంబసింగి వెళ్ళాలని ఎందుకండి అని అడిగింది అన్విత. అది మీ తాతగారిని అడిగమ్మా అంటుంది బామ్మ. ఇప్పుడు తాతగారు మీ బామ్మ అంతగా పట్టుపడుతుంది, ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మా 10వ తరగతి స్నేహితులందరూ ఈ చుట్టుపక్కల స్థిరపడటంతో అందరూ లంబసింగిలో కలుసుకున్నాం. అప్పటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆ విషయాల్ని మీ బామ్మతో చెప్పుకొని కొన్ని రోజులు తనని ఆట పట్టించాను. దాని ఫలితం ఈ ప్రయాణం అని అన్నారు తాతగారు. లంబసింగి చేరుకుని అక్కడ రిసార్ట్లో రూమ్స్ తీసుకుంటారు. ఆనంద్ రూమ్లో ఉన్న అన్విత దగ్గరికి వచ్చి, అను నేను వైజాగ్ వెళ్ళి పని చూసుకుని రాత్రికల్లా ఇక్కడికి వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, రూమ్ లాక్ చేసుకో, తాతగారు వాళ్ళకి ఏమైనా అవసరం పడితే చూసుకో అని చెప్తాడు. తనని ఒంటరిగా పంపించడం ఇష్టం లేకపోయినా అతని పనికి అడ్డం ఉండకూడదని సరే అంటుంది అన్విత. కానీ నువ్వు నైట్కి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేయాలి అంటుంది. సరే, నేను ఖచ్చితంగా పని చూసుకుని నైట్ కల్లా వచ్చేస్తాను అని బయలుదేరుతాడు ఆనంద్. తాతగారు రూమ్కి వెళ్ళిన అన్వితకి అక్కడ బామ్మగారు కొంచెం నీరసంగా పడుకోవడం కనిపించింది. అన్విత కంగారుగా బామ్మగారి దగ్గరికి వెళ్ళి, ఏంటండి అలా పడుకున్నారు, అక్కడ అంత హడావిడి చేసి ఇక్కడ ఇలా పడుకున్నారు అని అంటుంది. ఏం లేదమ్మా, అలవాటు లేని ప్రయాణం కదా అని కాస్త నడుం లాగుతుంటే అలా నడుం వాల్చాను. అయ్యో నన్ను పిలవాల్సింది అని అన్విత అనగా, పర్లేదమ్మా, మీ తాతగారు బామ్ రాశారు, అక్కడే ఓ పక్కగా జెండు బామ్ ఉంది, సరే అని వాళ్లకు భోజనం ఆర్డర్ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది అన్విత. వైజాగ్కి ఇన్ని కిలోమీటర్ల ట్రావెలింగ్ టైం ఇంత అనుకుంటూ లెక్కలు కడుతూ ఉంటుంది అన్విత. ఈ పాటికి వచ్చేయాలి కదా, ఎంత లేట్ అయినా ఇంకా రాలేదేంటి అనుకుంటూ నిమిషం నిమిషం వాచ్ చూసుకుంటుంది. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. బయట వాతావరణం చూసింది, వర్షం పడేలా ఉంది, అంతా చీకటిగా ఉంది. 11 అయింది, 12 అయింది, 1 గంట, ఇంకా రాలేదు ఆనంద్. అప్పుడే కరెంటు కూడా పోయింది. అక్కడ ఆనంద్కి అలాగే ఉన్నది. ఇంత లేట్ అవుతుందని ఊహించలేదు. ఎప్పుడో ఊర్లో పెట్టిన ఛార్జింగ్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. నైట్కి వచ్చేస్తావు కదా అని అడిగిన అన్విత ముఖమే కనిపిస్తోంది అతనికి. యాక్సిలేటర్ రైజ్ చేశాడు. రూమ్ డోర్ నాక్ చేయడం వినిపించింది అన్వితకు. ఎవరో ఏమిటో అనుకుని కొంచెం భయపడింది అన్విత. ఆ పిలుపు విని ఒక్కసారిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆనంద్ని అమాంతం కౌగిలించుకుంది. ఎందుకు లేట్ అయింది, ఎంత భయపడ్డానో తెలుసా, నీకేమైందో అని. ఆనంద్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆమె పట్టుకున్న పట్టులోనే తెలుస్తుంది తను ఎంత టెన్షన్ పడిందో, తనని ఎంతగా మిస్ అయిందో అని. అతడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో, అతన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో
అన్నంత గట్టిగా పట్టుకుంది. ఆ చీకట్లో వాళ్ళ ఆకారాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమెను సున్నితంగా విడిపించి ఆమె ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని ఆమె తల మీద చిన్నగా ఢీకొట్టి, భయపడ్డావా అని అడిగాడు. అంటూ తనేం చేసిందో అర్థమయ్యి లోపలికి నడుస్తూ ఆ చీకట్లోనే దేనికో తగిలి మంచం పైన పడిపోయింది. ఆమెను పట్టుకుందామనే తొందరలో ఆనంద్ కూడా ఆమెపై పడిపోయాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. బయట మెరుపు మెరిసిన వెలుతురికి ఆమె ముఖం కనిపించింది. ముఖ్యంగా ఆమె కళ్ళు అతనికేదో చెప్తున్నట్లు అనిపించింది. అతని ప్రశ్నలకు సమాధానం దొరికినట్లు అనిపించింది. ఒక విధమైన మాయలో అలాగే ఉండిపోయారు వారిద్దరూ. అప్పుడే చీకటికి అలవాటు పడ్డ కళ్ళు వెలుతురు చూడటమంటే కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుంటూ లేచారు ఒకరికొకరు. పాపం అప్పుడే కరెంటు కూడా వచ్చింది. పక్కన కనిపించిన ఫుడ్ చూసి, ఇంకా భోజనం చేయలేదా అని అడిగాడు. ఆనంద్కి తెలుసు అన్విత గురించి. ఆమె ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఐటమ్స్ టేస్ట్ చేస్తుంది. అయ్యో అనిపించి ఆమెను తినమన్నాడు. అన్విత టైం చూసింది. 2 అయింది. పర్వాలేదు తిను అంటూ ఇచ్చాడు. నువ్వు తిను బావా అంటూ ఇద్దరూ తిన్నారు. అన్విత మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని బండ ఊతులు తిట్టుకుంది మనసులో. తర్వాత రోజు లంబసింగి అందాలను చూసి నైట్ అయ్యేసరికి రిసార్ట్లోని క్యాంప్ ఫైర్ దగ్గర సెటిల్ అయ్యారు ఆ నలుగురు. తాతగారు మీ ప్రేమ కథ చెప్పాలి మాకు ఈరోజు అంటూ అడిగింది అన్విత. ఆనంద్ కూడా ఏం చెప్తారో అని ఎదురు చూస్తూ ఉన్నాడు వారిద్దరినీ చూస్తూ. మాది ప్రేమ కథ కాదు, పెళ్లి కథ అని అన్నారు తాతగారు. అప్పటికి నాకు 20 సంవత్సరాలు, అంటే కోడెనాగుల జత కోసం ఎదురు చూసే వయసు. ఇంకా ఆమెది 7 సంవత్సరాలు, అంటే ఆకేసి అన్నం పెట్టి అని ఆడుకునే వయసు. ఆ వయసులో మాకు పెళ్ళైంది. తనకి భార్యగా, తల్లిగా, నానమ్మగా ఎన్ని స్థానాలు వచ్చినా నా స్థానం మాత్రం ఆమె మనసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెదిరిపోలేదు. అప్రయత్నంగా ఆనంద్కి అన్వితతో పెళ్లి విషయంలో ఫామ్ హౌస్లో వేణుతో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. క్యాంప్ ఫైర్ దగ్గర మ్యూజిక్ స్టార్ట్ చేయడంతో అందరూ ఎంజాయ్ చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు ఆ నలుగురు కూడా. ఆ నెక్స్ట్ డే ఉరకలెత్తిన ఉత్సాహంతో ప్రశాంతమైన మనసుతో తిరిగి వెనక్కి వాళ్ళ ఊరికి బయలుదేరారు ఆ నలుగురు అనబడే తాతగారు, బామ్మగారు, ఆనంద్ మరియు అన్విత. ఆనంద్ ఫోన్ చేసి చెప్పడంతో అరుణ్ అంజలిని తీసుకురావడానికి తన హాస్టల్కి వెళ్తాడు. లేడీస్ హాస్టల్ చుట్టుపక్కల చూస్తున్న అరుణ్ దగ్గరికి అంజలి వచ్చి, ఓయ్ ఏం చూస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, మీ హాస్టల్ ఇంత కలర్ఫుల్గా ఉంటుందని అనుకోలేదు అంటాడు. చూడు బేబీ, నీ లైఫ్ని కలర్ఫుల్గా మార్చేది ఈ అంజలి మాత్రమే. నువ్వు వేరే కలర్స్ చూస్తే మాత్రం నీకంటూ పంచివ్వబోతుంది. అయినా నువ్వు వచ్చావేంటి, నన్ను మిస్ అవుతున్నావు కదా అని గోముగా అడుగుతుంది అంజలి. నీకంత సీన్ లేదులే కానీ ఆనంద్ బావ అన్వితను తీసుకుని ఊరు వెళ్ళాడు. అందుకే నిన్ను తీసుకురావడానికి నన్ను పంపించాడు. ఇంక నువ్వు వస్తే బయలుదేరతాం అని అంటాడు అరుణ్. ఏంటి అని గట్టిగా అరిచింది అంజలి. ఇంత మంచి గుడ్ న్యూస్ ఇంత లేటుగానా చెప్పేది? వాళ్ళిద్దరూ ఒకటైపోతే నెక్స్ట్ మన పెళ్ళే కదా అంటుంది అంజలి చిలిపిగా. ఇంటికి వచ్చిన అన్విత హాస్పిటల్కి 3 రోజుల నుంచి వెళ్ళకపోవడంతో, పేషెంట్స్ ఎక్కువగా ఉండడంతో హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఆనంద్ కూడా పొలానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతని కోసం వెయిట్ చేస్తున్న వేణు దగ్గరికి వెళ్ళి, ఎందుకురా మీ తాతగారు వాళ్ళని మాతో పంపించావు అని వేణుని అడిగాడు ఆనంద్. అసలు నేను పంపించానని నువ్వెలా అనుకుంటున్నావు అని వేణు అనగా, అక్కడ బామ్మగారు చేసిన హంగామా, దానికి తాతగారు అల్లిన కథ చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది అన్నాడు ఆనంద్. నేను మీ ఇద్దరి గురించి చెప్పాను అంతే. స్క్రీన్ ప్లే క్రెడిట్ మొత్తం అంతా మా తాతగారిదే అని నవ్వాడు వేణు. 3 రోజుల వరుస ప్రయాణం, పైగా అతనే డ్రైవ్ చేయడం వల్ల అలసిపోయిన ఆనంద్ రాత్రికి అక్కడే ఉండిపోయాడు. తర్వాత రోజు ఇంటికి వచ్చిన ఆనంద్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అన్నీ సిద్ధం చేసుకుని బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవుతాడు. అక్కడే ఉన్న అంజలిని పలకరించి కస్తూరి గారితో మాట్లాడుతూ అన్విత కోసం చూస్తూ ఉంటాడు. కొంచెం దూరంగా నిలబడి బెంగగా తన వైపే చూస్తున్న అన్వితను చూసి తన దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో, కంగారు పడకు, ఈసారి ఆలస్యం చేయంలే, త్వరగానే వచ్చేస్తాను, జాగ్రత్త అంటూ అరుణ్తో కలిసి బెంగళూరు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు ఆనంద్. బెంగళూరు ట్రాఫిక్లో అనుకోకుండా ఆనంద్ని చూసిన అమృత ఆనంద్ని ఫాలో అవుతూ ఆ మీటింగ్ జరిగే ప్లేస్కి వస్తుంది. అక్కడ ఆనంద్ని వెతుకుతున్న అమృతకి స్టేజ్పై 6 అడుగుల ఎత్తుతో చక్కని ఫార్మల్ వేర్లో అంతమంది ముందు ఎక్కడా తడబాటు లేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తన అవలంబిస్తున్న
విధానాలు మరియు ప్లానింగ్, ఇన్కమ్ గురించి ప్రజెంటేషన్ ఇస్తున్న ఆనంద్ని చూసి అలా ఉండిపోతుంది అమృత. ఆ మీటింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చిన ఆనంద్ని చాలామంది కలుస్తారు. అందులో ఒకతను, మిస్టర్ ఆనంద్, మీ థాట్స్, మీ ప్లానింగ్ సింప్లీ సూపర్. నాకు మైసూర్ టు కూర్గ్ మధ్యలో ల్యాండ్ ఉంది. మిమ్మల్ని చూశాక అక్కడ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తానంటూ తన కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు అతడు. అక్కడ కలివిడిగా మాట్లాడుతున్న ఆనంద్ అనుకోకుండా తన ఎదురుగా ఉన్న అమృతని చూస్తాడు. ఆమె ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఇప్పుడే చూడటం. సుమారు 7 సంవత్సరాలు అయి ఉంటుంది. అమృతను అక్కడ చూసిన క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే తేరుకొని, ఎలా ఉన్నావు అమృత అని అడిగాడు. నేను మన ఇంటికి రావాలనుకుంటున్నాను అని అంటుంది అమృత. ఎప్పుడూ ఒక రకమైన యాటిట్యూడ్ కనిపించే అమృత ఇప్పుడు ఎందుకో అలసిపోయినట్లు కనిపించింది ఆనంద్కి. హాల్లో కూర్చుని పువ్వుల్ని మాలగా కడుతున్న కస్తూరి గారు గుమ్మం దగ్గర అలికిడి అవ్వడంతో అటువైపు చూస్తారు. ఆనంద్ లోపలికి రాగా అమృత అక్కడే ఆగిపోతుంది. ఒక్క క్షణం గుమ్మం దగ్గర అమృతని చూసిన కస్తూరి గారు వెంటనే లేచి నిలవడంతో ఆమె ఒడిలో ఉన్న పూల గిన్నె పెద్దగా శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అన్ని సంవత్సరాల తర్వాత తన కుటుంబ సభ్యులను చూస్తున్న ఆనందంలో అమృత ఉండగా, అన్ని సంవత్సరాల తర్వాత అమృత రాక ఆ ఇంట్లో ఏ పరిస్థితిని సృష్టిస్తుందో అనే ఆందోళనలో కస్తూరి గారు ఉన్నారు. కొన్ని క్షణాల మౌనం తర్వాత అమ్మా అంటూ తన దగ్గరికి రాబోతున్న అమృతను చూసి కస్తూరి గారు ఆనంద్ని, ఎవరు బాబు ఈ అమ్మాయి, మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు. ఆ మాటకి అమృత కళ్ళల్లో నీళ్లు తిరగ్గా అక్కడ జరుగుతున్న సంఘటనని గమనిస్తున్న ఆనంద్ వెంటనే మాలతిని పిలిచి, మాలతి అక్క, తనకు గది చూపించు అంటూ చెప్తాడు. మాలతి అమృతను తీసుకుని లోపలికి వెళ్తుంది. ఆనంద్ నిర్ణయం తీసుకున్నాడని అర్థమైన కస్తూరి గారు ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతారు. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన అన్విత అక్కడ వాళ్ళ అక్క అమృత మరియు ఆనంద్ని చూసి అక్కడ జరుగుతుందంతా చూసి బొమ్మలా నిలబడిపోతుంది. ఇంచుమించు అరుణ్ పరిస్థితి అలాగే ఉంది. ఆమెను చూసిన ఆనంద్ అన్విత దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకుని కాఫీ తీసుకుని రూమ్కి రా అని చెప్తాడు. తన రూమ్లో ఫ్రెష్ అయి అన్విత కోసం ఎదురు చూస్తున్న ఆనంద్కి కాఫీ అంజలి తీసుకొస్తుంది. తన గదిలో ఒంటరిగా కూర్చున్న కస్తూరి గారు అమృత గురించి ఆలోచిస్తున్నారు. అమృత తన తొలి సంతానం. అమ్ము అని పిలుచుకుంటూ ఎంతో గారాభంగా పెంచుకున్నారు. ఆ రోజు తను ఎంతగానో బతిమలాడుతూ ఉన్నా వినకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్న ఆలోచన. ఆమె దగ్గరికి ఆనంద్ వస్తాడు. ఆ టైంలోనే ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆమె చేతులు పట్టుకుని, అత్తయ్య, అమృతకు మీరు ఇష్టం లేని పెళ్లి చేశారు. అది తనకు నచ్చక తనకు నచ్చిన జీవితం కోసం వెళ్ళిపోయింది. అది అక్కడితో అయిపోయింది. ఇట్స్ ఫినిష్డ్. గడిచిపోయిన గతం గురించి ఆలోచించవద్దు. అత్తయ్య, అమృత మీ కూతురు. ఇన్ని సంవత్సరాల తర్వాత తను తిరిగి ఇంటికి రావాలనుకుంది అంటూ బెంగళూరులో జరిగిన విషయం గురించి చెప్తాడు. మీరు అన్విత గురించి ఆలోచిస్తున్నట్లయితే నేను మీకు ముందే చెప్పాను అని ఆనంద్ అనగా కస్తూరి గారికి బెంగళూరు వెళ్లే ముందు ఆనంద్ ఆమెతో అన్న మాటలు గుర్తుకొస్తాయి. అత్తయ్య, నేను అన్వితతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. తనతో జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి అంటాడు ఆనంద్. అతడు బెంగళూరు నుంచి తిరిగి వచ్చేటప్పటికి అన్వితకు సంబంధించినవి అన్నీ తన రూమ్కి మార్చమని చెప్పి, ఇక నుంచి అన్విత తనతో పాటే ఉంటుందని చెప్పి త్వరలోనే అక్కడ ఉంటున్న ఇంటిని రెనోవేషన్ చేయించి అన్విత మరియు అంజలితో ఆ ఇంటికి వెళ్ళిపోతానంటాడు ఆనంద్. అత్తయ్య, ఈ విషయం మీరు అన్వితతో చెప్పొద్దు. నేనే తనతో మాట్లాడతానంటాడు ఆనంద్. జరిగిందంతా గుర్తు చేసుకున్న కస్తూరి గారికి ఆనంద్ మనసు అర్థమవుతుంది. ఆమెలో ఉన్న దిగులు తొలగిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. అమృత కూడా రాబోతుండగా కస్తూరి గారు, మాలతి, ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం వాళ్ళ గదిలోకి పంపాలని తెలియదా నీకు అని కసురుతారు. ఆ మాటలకి అమృత అడుగులు అక్కడే ఆగిపోతాయి. అరుణ్కు అమృతతో మాట్లాడాలని ఉన్నా వాళ్ళ అమ్మ కారణంగా మౌనంగా ఉండిపోతాడు. అందరూ ముభావంగా భోజనాన్ని పూర్తి చేస్తారు. కిచెన్లో ఉన్న అన్విత దగ్గరికి ఆనంద్ వచ్చినట్లే వచ్చి అక్కడే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అన్విత చేతిలో పెట్టి, మన రూమ్కి తీసుకురా, కొంచెం గట్టిగానే చెప్తాడు. జరుగుతున్న సంఘటనలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి అంజలి. అక్కడే కూర్చుని ఆలోచనలో ఉండిపోయిన అన్విత దగ్గరికి అంజలి వచ్చి, ఇంకా నువ్వు ఇక్కడే కూర్చున్నావా? ఏంటొదినా, అన్నయ్య పిలుస్తున్నాడుగా, వెళ్ళు అంది. నీ రూమ్లో గెస్ట్ ఉన్నారుగా, నేను కస్తూరి ఆంటీ రూమ్లోకి వెళ్తాను అంటూ అన్వితను కొంచెం బలవంతంగానే ఆనంద్ రూమ్లోకి తీసుకొచ్చి వదిలిపెడుతుంది అంజలి.
డోర్కి కొంచెం లోపల ఉన్న అన్వితకు ఏమీ అర్థం కావట్లేదు. తన అడుగులు లోపలికి వెయ్యాలో తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలో చైర్లో కూర్చుని తన పని చూసుకుంటున్న ఆనంద్ ఒక్కసారి అన్వితను చూసి ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ఆమె ఆలోచనలో ఉండగానే అన్విత దగ్గరకు వచ్చి ఆమెను దాటుకుని డోర్ లాక్ చేస్తాడు. ఒకసారి రూమ్ డోర్ లాక్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళడం భావ్యం కాదనుకుని అక్కడే ఉన్న స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అన్విత. ఇద్దరి మధ్య కాలం మౌనంగా కరిగిపోతుంటే ఆనంద్ అడుగుతాడు, నన్నేమైనా అడగాలని ఏమన్నా అనుకుంటున్నావా? అది విన్న అన్విత కొన్ని క్షణాలకి చెప్పాలనుకుంటే నువ్వే చెప్తావు కదా బావా అంది. ఆనంద్ లేచి అన్విత దగ్గరికి అడుగులు వేస్తుండగా అతని మొబైల్కి కాల్ వస్తుంది. అది రిసీవ్ చేసుకుని వెంటనే ఆమెను వదిలి వేగంగా బయటికి వెళ్ళిపోతాడు ఆనంద్. ఆమెకి దగ్గరగా వస్తున్న అడుగుల శబ్దం తిరిగి వేగంగా వెళ్ళిపోవడంతో అన్విత తిరిగి చూస్తుంది. అక్కడ ఆనంద్ లేకపోవడంతో ఒక్కసారి గదంతా చూస్తుంది. తన బావ వదిలిన ఊపిరితో నిండిన ఆ గది, తన బావ పరిమళాన్ని అణువణువు నింపుకున్న ఆ గదిలోకి రావాలని, ఆనంద్ ఆమెను తోడుకుని తీసుకురావాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది అన్విత. కానీ ఇప్పుడు ఎందుకో ఆ సమయాన్ని ఆస్వాదించలేకపోతుంది. ఆమె కలల్లో కూడా ఊహించని అమృత ఇప్పుడు ఆమె కళ్ళ ముందు ఉంది. అమృత వచ్చిన తర్వాత ఆనంద్ ప్రవర్తిస్తున్న తీరు ఆమెను మరింత అయోమయంలో పడేలా చేస్తుంది. అలాగని వాళ్ల భావని తక్కువగా ఊహించుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోవడం లేదు. ఏదో చిన్న సందిగ్ధావస్థత అన్వితని నిలవనీయడం లేదు. అన్విత ఆలోచనలోనే స్టడీ టేబుల్ పైన నిద్రలోకి జారుకుంది. ఆనంద్ ఇంకా తన మనసును అన్వితకు తెలపలేదు. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.